నమస్కారం. నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున తెలంగాణకు రావడం జరిగింది. జూబ్లీ హిల్స్ తన ఇంటి నుంచి టీడీపీ ఎన్టీఆర్ భవన్కి ర్యాలీగా రావడం, ఘనంగా స్వాగతం పలికారు తెలంగాణ టీడీపీ కార్యకర్తలు. అయితే నిన్నటి సభలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు, పెట్టుబడిదారులు ఒక వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. మీ రాష్ట్రంలో ఇంకా ఒక భూతం ఉంది. ఆ భూతాన్ని నిర్మూలించకపోతే మేము ముందుకు రాలేము. మరలా రేపొద్దున ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అతని వైపు చూస్తే మా పరిస్థితి ఏందని అంటా ఉన్నారు. మరి దీనిపై మీరేమంటారు సార్? అంటే యాక్చువల్గా ఆ భయం ఉంటుందండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గతంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తర్వాత ఎప్పుడైనా కానీ రాజకీయ పార్టీలు వైరు, రాజకీయాలు పార్టీల మధ్య ఉండేది కానీ వైరు, ప్రజలను ఇన్వాల్వ్ చేసి స్టేటు నాశనం అయ్యేలాగా ఎప్పుడు లేదు. ఏమైనా ఉంటే దొబ్బేసేవారు. ఇప్పుడు కాంగ్రెస్ హయాం, రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు దోపిడీ చేసేసుకున్నారు. కానీ ప్రజల మధ్య చిచ్చు పెట్టడం లాంటిది, లేకపోతే ఈ రకమైన మరీ వెండట పాలిటిక్స్ లేవు, వెంజన్స్ పాలిటిక్స్ కనిపించలా. అంటే ఉన్న పెట్టుబడులు తరివేయటం, ఆ పనులు, ఆ కూలగొట్టడాలు అవి లేవు. రాజశేఖర రెడ్డి కూడా చేయలేదు, ఏమో ఉంటే దొబ్బేశాడు. కానీ ఇది జగన్మోహన్ రెడ్డి అసలు సర్వనాశనం చేసేసాడు. అంటే పోలవరాన్ని అసలు అతను మళ్ళీ మొదటి నుంచి కట్టిలో చేశాడు, అంత దారుణంగా. అమరావతిని ఏం చేశాడు చూసాం కళ్ళ ముందు. విభజన హామీలు ఏమైపోయినా అసలు మొత్తానికి వదిలేశాడు. అసలు ఇది నాది కాదు. ఇప్పుడు అది అతను ఎలా చేశాడంటే, ఓ దొంగల మూట ఉంటుంది, పార్థివ మూట ఇలాంటిది. వాళ్ళు ఏం చేస్తారు, ఇల్లు శుభ్రంగా దోచుకుంటారు, ఆడాళ్ళు అత్యాచారాలు చేస్తారు, మొగుళ్ళని చంపేస్తారు, ఇంట్లో ఉన్న అంతా తినేస్తారు, అక్కడే మల విసర్జన చేసి వెళ్తారు. అంటే ఇన్ని రకాల చేస్తారండి. అలా చేసాడు. ఇలాగా మరి ఇక ఆ భయం ఉంటుంది. ఇప్పుడు అంతకుముందు 5 సంవత్సరాలు ఏం చేశాడు, పీపీఎల్ రద్దు చేసాడు, అమరావతి డెవలప్మెంట్, ఆ బ్యాంక్ వాళ్ళు అందరూ మాకేం అక్కలేదు పోన్నా అన్నాడు. ఆ రోడ్లు కూడా తవ్వించుకెళ్ళిపోయాడు. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ రోడ్ల మీద తిరుగుతారేమో అని ఆ బిల్డింగ్లు పాడు పెట్టేశాడు. చాలా చేసాడు, కక్ష సాధించాడు, టార్గెట్ చేసాడు. ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఎవరికన్నా ఎందుకు వచ్చిన కూడా బాబు అనుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి దయ్యం ఏది? ఇప్పుడు హాంటెడ్ హౌస్ ఉంటుందండి, దయ్యాల కొంప అంటారు కదా. ఆ ఇంట్లో ఒకప్పుడు దయ్యం తిరిగేది అనుకో, ఇప్పుడు లేదండి దయ్యం అని చెప్పినా కానీ నీకు వెళ్ళడానికి భయం అవుతుంది కదా. అవునే కదా, ఆ ఇంట్లో ఉంటావు, నువ్వు వెళ్ళి ఉండవు కదా. కిటికీ చెప్పుడైనా కానీ ఆ దయ్యం వచ్చిందేమో అనుకుంటాం. అంచేత అది పూర్తిగా అసలు ఆ దయ్యం లేదు, వెళ్ళిపోయింది, నేను పట్టి బంధించాం, సీసాలో పెట్టి సముద్రంలో పాడేసామని తెలిసిన తర్వాత కూడా భయం వేస్తూ ఉంటుంది కొన్నాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అలాగే తిరుగుతా, బయటకు వచ్చి మాట్లాడతా, జైలు దగ్గరికి వచ్చి ప్రెస్ మీట్లు పెడతా, హెచ్చరికలు ఇస్తున్నాడు. ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి హెచ్చరిక చేస్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే, తిరస్కరించబడిన ప్రోడక్ట్, అది రిజెక్టెడ్ ప్రోడక్ట్. ప్రజలందరూ కూడా కాంట్రించి చుమ్మేసిన వద్రబాబుని తోస్తారు. అతను బయటకు వచ్చి మాట్లాడగలిగితే ఏ ధైర్యంతో మాట్లాడుతున్నాడు? కావాలి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తేవాలన్నా రెచ్చగొట్టినట్టు మాట్లాడుతున్నప్పుడు పడాలని మళ్ళీ మురిగాడు. లేదా ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు, పోలీసు వాళ్ళు, లేకపోతే కొంతమంది ఇంకా వాళ్ళకి అడుగులు వస్తున్నారు, వాళ్ళు బూట్లు అవుతున్నారు. రకంగా చెప్పాలి, పచ్చిగా చెప్పాలంటే అంతే. ఇది అంతా ఏంటి కారణం? ఇలా రెచ్చగొట్టేస్తే టీడీపీ వాళ్ళు కలబడితే, లేకపోతే వాళ్ళు ఏమన్నా చేస్తే మళ్ళీ ఆ పాయింట్ మీద బయటికి రావాలన్నా ఏదో ఒకటి స్ట్రాటజీ. అయితే ఈ పార్టీ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే అట్లా మొగ్గలోనే తుంచేయాలి. కొడాలని మాట్లాడి ముగిసేటప్పటికి పోలీసు వాళ్ళు వచ్చి ఒకసారి రమ్మంటున్నారండి మిమ్మల్ని అని కాగాలి. అప్పుడు నోరు మూసుకుంటారు. అంతే, వాళ్ళు ఏం కొట్టకలేదు, ఎవరిని కొట్టకలేదు, ఏం తిట్టకలేదు. ఒకసారి రమ్మంటున్నారని చెప్పి పొద్దున్న శాంతా కూర్చోబెట్టి మళ్ళీ రేపు రండి అని చెప్పాలి. ఇదివరకు సురేంద్రబాబు గారని విజయవాడ కమిషనర్ చేసాడు ఆయన. అక్కడ 2 వర్గాల మధ్య గొడవ వస్తే ఏదో ల్యాండ్కి సంబంధించి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కనిపిస్తే ఇద్దరినే పిలిపించి పొద్దున్న శాంతా కూర్చోబెట్టేవాడు, వెళ్ళిపోయి రేపు రండి అనేవాడు. అలాగా ఒక వారం రోజులు చేసేవాడికి వాళ్ళు దండం పెట్టేశారు. వాళ్ళ పనులన్నీ మానేసుకుని పొద్దున్న శాంతా కూర్చోవాలి. ఎప్పుడు పిలుస్తాడు వెళ్దాం, కాఫీ తాగుతానికి వెళ్తాం, టీ తాగుతానికి వెళ్తాం, సిగరెట్ కాల్చుకుని వాడు ఉంటే సిగరెట్ కాల్చుకోవడానికి వెళ్తాం ఉండదు. ఆ వెళ్ళేవాడు పిలుస్తాడేమో, అందులో అతను మామూలు తోలు తీసి ఎండేసి రకం. అలాగా ఉండాలి ట్రీట్మెంట్. నువ్వు కొట్టకలే, చంపకలేదు, అలాగా దారిలో పెట్టచ్చు. అలా చేస్తారేమో అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి భూతాన్ని ఇప్పుడు ఓడించారు. చంద్రబాబు నాయుడు, జగన్ వర్సెస్ బాబు అనేటువంటి జరిగింది, జగన్ వర్సెస్ జనం అనేటువంటి జరిగింది. అంటే జనం బాబు గారితో ఉన్నారని అర్థమైపోయింది.
ఒక పనివాడిని వదులుకున్నాం అనవసరంగానే పనివాళ్ళని తెచ్చుకున్నాం అనుకున్నారు 2019లో. వద్దురా బాబు మంచి పనివాడిని తెచ్చుకోవాలి, మన బతుకులు బాగు చేయాలంటే చంద్రబాబు ఉండాలని కోరుకున్నారు. అందులో అనుమానం లేదు. దానికి పవన్ కళ్యాణ్ గారు వాలంటరీగా చాలా హోల్ హార్టెడ్గా పనిచేసి ఆయన కలిశాడు. పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా మరువలేనిది. ఆయన నిజంగానే అందరూ ఆయనకి అభినందనలు తెలియజేయాలి. అంటే ఆయన పార్ట్ ఆ విషయంలో అంటే ఎక్కడ భేషజాలు పోకుండా వచ్చాడు. ఇక్కడ దీంట్లో జగన్మోహన్ రెడ్డి సరే ఓడిపోయాడు కదా అని ఆడు సావనేమని వదిలేయకూడదు. ఇక్కడ ఆ పార్టీని నామరూపాలు ప్రజలు ఆచూకీ ఆనవాళ్ళు లేకుండా చేద్దాం అనుకున్నారు, చేస్తారు. మీరు దాన్ని కంటిన్యూ చేసి మొత్తం తుడిచేయాలన్నమాట. అది అడుగుతారు వీళ్ళెవరో మన పెట్టుబడి అడుగుతాడు కదా, వాళ్ళు బొడ్డుగడ మూట తెచ్చి పెడతాడు, రేపు వాడు వచ్చేది నాకు ఇచ్చేసి వెళ్ళిపోంటే ఏం చేయాలి? మనం చూసాం కదా, కియా మోటార్స్ వాడు మొగ మీద వేయలేట్టు మాట్లాడాడు ఒకడు, గోరంట్ల మాధవ్. మరి అలాంటివన్నీ ఎలా ఉంటుంది? ఆడంతా వాళ్ళ స్థాయి ఏంటి? తప్పు కదా. కాబట్టి ఆ దయ్యాన్ని పట్టిబంధించి ఇప్పుడు సినిమాల్లో గడ్డ చూపిస్తారు, కథల్లో చదువుతారు మీరు. ఓ దయ్యాన్ని పట్టించేసి ఆ గదిలో పాడేసి తలుపులు వేస్తారు, సీలు వేస్తారు, దానికి ఆ గదేపుకి వెళ్ళకండ్రా అని చెప్తారు. మరి ప్రతి కథలోనే ఉంటుంది మీకు. అవన్నీ కథ కాల్పనికమైన ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్. కల్పన కంటే వాస్తవం విచిత్రంగా ఉంటుంది ఎప్పుడు ఉన్నాయి. కాబట్టి ఆ గదుల్లోకి వెళ్ళొద్దంటే ఎవడైనా నిన్ను వెళ్ళొద్దన్నారు ఇంకో ముందు అక్కడికి వెళ్ళాలని నీకు. సపోజ్ మీ ఆఫీస్ ఉంది, అంత ఉందా, అక్కడ మాత్రం వెళ్ళకన్నారు నిన్ను, అక్కడ ఏముందో చూడాలని నీకు ఫస్ట్. అవును సార్, ఖచ్చితంగా. అవునా? అలాగే ఎవడొకడు వెళ్తాడు అక్కడికి, ఇది ఇందరు అందులో చెప్పుల్లో వినపడుతుంది అనుకో, దాన్ని తీస్తాడు, తలుపు తీయాలని వస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డిని కూడా బయటకు తీసుకొచ్చేస్తారు. కాబట్టి ఏం చేయాలంటే అతనికి సపోర్ట్ చేసిన వాళ్ళని, అతను పేరు ఎత్తిన వాళ్ళని, అతను రావాలనుకున్న వాళ్ళని, అతను కావాలనుకున్న వాళ్ళని, అతని గురించి మద్దతుగా మాట్లాడిన వాళ్ళని ఆంధ్రద్రోహులుగా ముద్ర వేయాలి. ఎందుకు వేయాలి? నిజంగా ఆంధ్రద్రోహులే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేసి అప్పులు ఊపులో నెట్టేసి భవిష్యత్తు లేకుండా చేసి అంధకారం చేసేసినోడు ఆంధ్రద్రోహి. కాకపోతే మరేంటి? అంత హాని చేసిన వాడిని నువ్వు రావాలి కావాలని కోరుకున్నావు అంటే నువ్వు ఏ రకంగా మానవత్వం ఉన్నవాడు? మనిషి జన్మ ఎత్తేమని ఒప్పుకోవచ్చా మనం? అది మనిషి జన్మ ఎత్తినట్టేనా? ఇంత అన్యాయాలు చేసి అరాచకాలు చేసి చంపేసి ఇంటికి డెలివరీ ఇచ్చి ఇన్ని హత్యలు చేసి దాడులు చేసి ప్రతీకారాలతో రగిలిపోయి కొన్ని సామాజిక వర్గాలను టార్గెట్ చేసి బలహీన వర్గాలను అణిచేసి కేవలం డబ్బు దమ్ముడు ఆరోగ్యం పట్ల కూడా బాధ్యత లేకుండా లిక్కర్ వ్యాపారం ఎలాంటి వ్యాపారం చేసాడు? ఇంట్లో వండి పట్టుకొచ్చేసాడు. ఆ లిక్కర్ ఇంట్లో సాంబార్ రసం వండుకుంటారు కదా, అలా వండిచ్చేసి పోసేసారు. వాళ్ళకి పేగులు పుల్లెడిపోయి చచ్చిపోయారు. ఇసుకతో వాళ్ళు కడుపు కొట్టేసాడు. అట్లా ఒకటి కాదు రెండు కాదు, చెప్పుకుంటే పొద్దున్న శాంతాకు ఉంటుంది. అలాంటి వాడు రావాలనుకున్నవాడు నువ్వు ఎలా గుర్తించాలి? కాబట్టి వీళ్ళందరినీ జాగ్రత్తగా అదుపులో పెట్టి కంట్రోల్ చేసి తొక్క తీసిన ఆరలాగేస్తామని చెప్పాలి. మరి ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా చర్యలు తీసుకుంటారు? చెయ్యాలి. ఇప్పుడు సహజంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే, కుక్క కరిచింది కదా అని ఆయన కరవడానికి ఇష్టపడ్డావు. కానీ కుక్క కరిచినా కుక్క అరిచినా వాళ్ళ యజమాని కరవాలంటాను నేను. వాళ్ళ యజమాని ఎవడైతే ఉన్నాడో ఆయన కరవాలి. ఈసారి కొంచెం చేస్తాడేమో అనుకుంటే ఎదురు చూస్తున్నారు. ఆయన అసంతృప్తి ఉంది కొంచెం అందరిలోనూ. అవన్నీ అధిగమించి ఆయనైతే ఒకటి డెవలప్మెంట్లో ఆయన కొట్టగలిగిన మొనగాడే లేడు దేశంలో. అభివృద్ధి చేయడంలో కానీ, ముందు చూపులో కానీ, ప్రజల పట్ల బాధ్యత విషయంలో కానీ ఆయన్ని కొట్టిన మన రాజకీయ నాయకుడే లేడు. ఇక్కడ మైనస్ అప్పుడప్పుడు చూద్దాం, టూ ఎర్లీ కదా, నెలే కదా అయింది. కొన్ని వర్గాల్లో అసంతృప్తి ఉన్నవాటి నిజం. ఆ అసంతృప్తిని ఎలా దాన్ని ఎలాగా సంతృప్తిపరుస్తారో, ఉపశమనం కల్పిస్తారో వేచి చూడాలంతే. ఇది కాలమే సమాధానం చెప్తుంది దీనికి.